మేడం బాయ్ బాయ్. కుదరదు. ఒట్టేసి చెప్తున్నా, ఇక్కడ నేను పని చేయలేనురా. ఇదిగో చూడు, ఏ పని బ్యాలెన్స్ ఉన్నా కూడా నేను రేపు చూసుకుంటా. అసలు కుదరదు ఇవాళ. నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందిరా, దాన్ని ముగించేసి వచ్చేస్తా. ఓకేనా? బాయ్. నా బంగారం. ఇంటికి వెళ్ళే టైంలో వీడేం చేస్తున్నాడు? ఎరా పార్థసారథి, ఎవరన్నా చూసేటప్పుడు అయ్యో మన పార్థసారథి ఇంత సిన్సియర్గా పనిచేస్తున్నాడా అని అనుకుంటున్నావారా? రేయ్, ఏంటి కళగంటున్నావు ఏంటి? ఏంట్రా? తీయరా. ఏంటి చెవులో పెట్టుకుంది ముందు తీయరా. ఏంటో బాధ్యత భాగ్యరాజు. ఆఫీస్ పని చూడరా అంటే ఏదో ఒక డబ్బా ప్రోగ్రామ్ పెట్టి దాన్ని చూస్తున్నావేంట్రా? రేయ్, నీలాగా ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉన్న వాళ్ళని చూసి మాలాగా రెస్పాన్సిబుల్ గా ఉన్న పర్సన్స్ ని మదించట్లేదురా. అన్ని ముస్లిం పని చూడు. అయ్యో టైం అయిందే. రే మిత్రమా, లేట్ నైట్ నేను పని చేయలేనురా. నా పని నేను చూసుకుంటాను, నువ్వు సైలెంట్గా ఉండు ప్లీజ్. సరే స్నేహితుడా, నేను ఒక బెడ్షీట్ ని తీసుకొచ్చేస్తాను. మీరు సేఫ్ గా తీసుకెళ్లి ఇంట్లో కప్పుకుని పడుకోండి, సరేనా? సరే అంటావా? పని చేయి. ఊరికే ఉండరా. తినేం చేస్తుంది మా పని చూడమ్మా. నువ్వెవడ్రా నాకు చెప్పడానికి? మిస్టర్ గణేష్ గణపతి, చాలరా, కూర్చో యాక్ట్ చేయి. పని ముఖ్యం. చూడు ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, చాలా ఇరిటేట్ చేస్తున్నాడు. అయ్యో ఎంత అందంగా ఉందిరా ఇది. తెల్లారుజామునే పాలు పిండి అప్పుడే చేసిన పాలు కవ్వలాగా చాలా ఫ్రెష్గా ఉంది. తిన్ను ఎలా అన్నా మాట్లాడి లైన్లో పెట్టేయాలి. తనలాంటి ఒక అందమైన పిల్లకి నేను తండ్రి అయిపోవాలిరా. అయ్యో ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమించాను నిన్ను. ముందు మీ చొంగు తుడుచుకోండి. అది సొంగ కాదు, నీళ్ళు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏం లేదు పిల్ల. యాక్చువల్లీ ఈరోజు పని నేను కొంచెం తొందరగానే ముగించేశాను. అయితే దానికి ఎంతైనా మీరు కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి కదా. అదే అలాగే కలిసి వెళ్లే దారిలో పానీపూరి తిందామని. పానీపూరి? అవును, అదే ఇంటెన్షన్, వేరేం కాదు. నీకిష్టం లేదంటే ఏ సమస్య లేదు. నచ్చ పెడుతున్నాడు. దీన్ని లైన్లో పెట్టే లోపల నా తాడు తెగిపోయేలా ఉందే. వచ్చాడు, సొల్లి ఖర్చుకుంటున్నాడు. ఓయ్ ఉల్లిపాయని పిలిచావో చంపేస్తాను. అదంతా ఓకే, ముందు ఇక్కడికి రా. ఏంటి అడుగుతున్నావు ఏంటి? నేను కొన్ని రోజులుగా నేను గమనిస్తున్నాను. ఏంటి చూస్తే మింగేసేలా చూస్తున్నావు? చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? చూడమ్మా, నువ్వు ఎంత ఇండైరెక్ట్ గా ట్రై చేసినా కూడా నేను మాత్రం నీ వలలో అస్సలు పడను. ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ ఎంగేజ్. పోవే పోటీదానా, కూలిపోయిన ఉల్లిపాయ. మీరేం బాధపడద్దు, తను ఒక రకంగా నాకు చెల్లెలండి. సరేనా? మీరేం పొసెసివ్ అవ్వద్దు. సార్, శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఫైల్ సార్. అయ్యా, ఏదైనా చేసి లైన్లో పెట్టాల్సిందే. ఏం చేద్దాం మేడం? ఐసు మేడం, నువ్వు ఇంత అందంగా ఉండడానికి ఏ సోప్ వాడుతున్నావు? లేదు, నీ చర్మ సౌందర్యం రోజుకు రోజు పెరిగిపోతుంది, అందుకే అడిగా.
అంది ఏంటంటే ఆ సోపు నేను కూడా వేస్తే అందంగా అయిపోతాను కదా, అందుకే అడిగా. ఇదెందుకు ఇంకా రెడీ చేయకుండా ఉన్నారు? విజయ్తో నేను రెడీ చేయమని చెప్పానుగా. సార్ వాడు క్యాబిన్కి వచ్చి ఇరిటేట్ చేస్తున్నాడు సార్. వర్క్ చేయడానికి కుదరట్లేదు సార్. ఐస్ మేడం, మీరు మీ తలకి జాస్మిన్ హెయిర్ ఆయిల్ వేసుకున్నారా? అలాగే మల్లెపూల వాసన గమగమనొస్తుంది. హలో ఐశ్వర్య, విజయ్ ఎక్కడ ఉన్నాడా? అవును, ఇక్కడే ఉన్నారు సార్. ఓకే సార్. ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు నా ప్రేమ దేవత ఎంత అందంగా ఉంది. ఐ విల్ సెండ్ యు సార్. బాయ్. ఏమైనా చేసి లైన్ లో పెట్టేయాల్సిందే. సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు, వెళ్తారా? హలో, మిమ్మల్ని. ఏ సారు? సిఇఓ సార్. వెళ్ళండి. సిఇఓ సారా? ఆయన ఎప్పుడో బయలుదేరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ చూడాలి, వెళ్ళండి. ఓకే అండి, ఓకే నేను వెళ్తానండి. వీడు అసలు ఎందుకు ఆఫీస్కి వస్తున్నాడో తెలియదు. కర్మ కర్మ. అవును, ఈ పెద్ద మనిషి సిఇఓ ఇంతసేపు అయి కూడా ఇంటికి వెళ్లకుండా ఉన్నాడేంటి? అది కూడా నన్నెందుకు త్వరగా రమ్మంటున్నాడు? అయ్యో, ఎవత ఏం చెప్పిందని తెలియట్లేదే. తెలివి తక్కువగా ఉన్న వల్ల ఎవడన్నా ఏదైనా లీక్ చేశాడా ఏంటి? తినేమని ఇరికిచ్చిందా? ఎవరు ఇరికిచ్చారు నా అసలు తెలియట్లేదే. ఉల్లిపాయ ఆగొక నిమిషం. ఏంటి ఏంటా ఏంటి అని అడుగుతున్నావు? పొట్టిదనా సిఇఓ దగ్గర అంటించేసావు కదా. చూసుకుంటా లోపలికెళ్ళి ఏంటో విచారించి వచ్చేసి తర్వాత నిన్నొచ్చి విచారిస్తా, అర్థమైందా? నువ్వెవరు నన్ను విచారించడానికి? నువ్వు లోపలికెళ్ళి అర్చన తీసుకో. అన్నీ నాకు తెలుసు, నేను చూసుకుంటా, పోవే. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళరా. ఏమన్నావు? లోపలికి వెళ్ళరా అని చెప్పాను. లోపలికి వెళ్ళరా అన్నా? అంత అయిపోయింది కదా, సర్లే నేను తర్వాత వచ్చి చూసుకుంటా. ఈ ఒక్క క్షణం కూడా నిలబడ, మాకు వెళ్ళిపో. కళ్ళ ముందుకొస్తే ఏం చేస్తావు? ఏది ఇప్పుడు మాట్లాడడానికి ఏమీ లేదు. అది తెలిసిన విషయమే కదా. అయ్యో, సిఇఓ చాలా చిరాకులో ఉంటున్నాడే. ఏం మాట్లాడే సమర్థించాలో అర్థం కావట్లేదే. గుడ్ ఈవినింగ్ సార్, రమ్మని పిలిచారంట. నీకిచ్చిన పని ఎప్పుడు కరెక్ట్గా చేయవా నువ్వు? శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ఫైల్ ఇచ్చి ఎన్ని రోజులైంది, ఇంకా ఎందుకు పూర్తి చేయలేదు? కొన్ని పనులు బైండింగ్ అయిపోయినాయి సార్, పెండింగ్ అయిపోయినాయి. అది రేపే సార్ట్అవుట్ చేసి ముగించి మీ టేబుల్ తీసుకొచ్చేస్తాను సార్. ఇవాళ ఈ పని చేయడంలో నీకేంటి ప్రాబ్లం? అది ఏం చెప్పాలి అంటే యాక్చువల్లీ టైం అయిపోయింది సార్. అది నేను ఏంటంటే ఈ నెలలో ఎన్ని రోజులు పనిచేసావో తెలుసా? తెలీదు సార్. రోజు 1, 2, 8, 9 టోటల్గా ఒక 12 రోజులు లీవ్ వేశాను సార్. ఇవాళ ఈ ఫైల్ రెడీ అవ్వలేదనుకో, ఇవాళ కూడా నీ జీతం కట్ అయిపోతుంది. అయ్యో సార్, అలాంటి ఏం చేయొద్దు సార్, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్. తర్వాత జీతమే రాదు సార్ చేతికి. సరే, నీ ఐడి కార్డ్ ఏది? యాక్చువల్లీ సార్, ఓటర్ ఐడి ఇంట్లో పర్సుతో పాటు మర్చిపోయి అనుకుంటాను సార్. కంపెనీ ఐడి కార్డు గురించి అడిగా సార్. వచ్చేటప్పుడు నేను వేసుకొచ్చాను సార్, వేగంగా వచ్చిన వల్ల ఎక్కడో పడిపోయినట్టుంది సార్. మీరే ఇక్కడ చూడండి. కంపెనీ ఐడి కార్డు కూడా సరిగ్గా పెట్టుకోలేదు. నువ్వెక్కడ ఫైల్స్ జాగ్రత్తగా పెడతావు. ఇవాళే ఈ ఫైల్ రెడీ అవ్వాలి. అవుట్. ఓకే సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, రేపు నాకు ఇవాళే కావాలని చెప్పా. అవుట్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. రేపే మీకు సబ్మిట్ చేస్తాను. దీన్ని ఎవరు తీసుకెళ్తారు? రేపు నేనే చేశాను సార్. కానీ సార్, దీంట్లో ఐశ్వర్య అని పేరు రాస్తుంది కదా సార్. ఈ ఫైల్ ని కూడా నువ్వే చేయాలి. అవుట్. ఓకే సార్, గుడ్ మార్నింగ్ సార్. అన్ని పనులు నేనే చూస్తాను సార్. ఓరి దేవుడా, ఐశ్వర్య చేయాలరా? పని అయిపోయిందా? ఐశ్వర్యనా? ఇంకా అవ్వలేదా? ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్. పెండింగ్ వర్క్ ని రేపు చూసుకోవచ్చులే. సిస్టమ్ ఆఫ్ చేసి రెడీ అవని ఫైల్స్ అన్ని నా రూమ్ కి తీసుకొస్తావా? అరచా, ఈ చెత్త సిఇఓ నేను టైం అడిగితే శాలరీ కట్ చేస్తాను నా దగ్గర కథలు చెప్పాడు. ఇప్పుడు ఏంటంటే నా లవ్ రూట్ లో క్రాస్ అవుతున్నాడు. ఎలాగన్నా వాడు కళ్ళు పేలిపోవాలి. అయ్యో, మన ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఏం చేయాలి ఇప్పుడు? సరైన పని ఇచ్చినట్టున్నారు. అయ్యో, ఈ సిఇఓ ఎదవా నా లవ్ ముందు నన్ను అసహ్యం చేయాలా? ఎదవన్నారు ఎదవా, ఇలా చేశాడేంటి? ఇవాళ ఎవరు మొహం చూస్తాను? అసలు టైం నేను చంపేస్తాను. ఇక్కడి నుంచి పారిపోరా ఎద్దవా. రేయ్, ఎంత ఉన్నాడో లేదో నా మీద సెటర్ వేస్తున్నాడు ఎద్దవా. సరిపోయిందా? అయ్యో, అప్పుడు నేను మాత్రం ఆఫీస్ లో ఒంటరిగా అన్ని పనులు చెయ్యాలా? ఏంట్రా ఏడుస్తున్నావు? సీవో లేదు, జో కొట్టి జోల పడాడు. మూసి నెలవే, చీరాకు తెప్పిస్తా. ఉల్లిపాయ ఒకరోజు ఒలిచేస్తానుండు. నేనెందుకురా నోరు మూసుకోవాలి? సీవో నిన్ను బాగా తిట్టారు కదా. ఏంట్రా చూస్తున్నావు? ఇచ్చిన పని సరిగా చేయండి రా. అయ్యో, స్కూల్ బెల్లి కొట్టిన వెళ్ళేదాకా వెళ్తున్నారే. ఈడు ఇన్ని పనులు ఇచ్చేసాడే. ఇవన్నీ ఏ రోజు ముగిస్తాను? ఇంకా ఏమేం జరగబోతుందని తెలియట్లేదే. షట్ డౌన్. నా పని అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా,
ఏంట్రా రెండు ఫైలే? మీటింగ్ లో పేమెంట్ ఇంక్రిమెంట్ చేశారా? అందుకనే 2 డీటెయిల్ చేద్దాం అనుకుంటున్నావా? అదృష్టవంతుడు రా నువ్వు. నీకొక విషయం చెప్పనా, లెగిసి ఒక్క గుద్దు గుద్దాననుకో ముక్కు మీద ఉన్న ముక్కు లేకుండా పోద్ది. నోరు మూసి సైలెంట్ కూర్చోరా, చంపేస్తా నిన్ను. శీఘ్రమే ప్రమోషన్ ప్రాప్తిరస్తు. నేను వెళ్ళొస్తాను. ఒక 5 నిమిషాలు జీ. ఏంట్రా నీకు భయంగా ఉందా? భయమా? అలాంటి ఏంటి నాకు తెలియదే. ఇప్పుడే కొద్దిసేపు ముందు గట్టిగా అరిచావు, ఇప్పుడేంటి మామూలుగా అయ్యావా? సరేరా నేను బయలుదేరుతాను. ఒక నిమిషం ఉండరా. అది ఏంటి విషయం అంటే యాక్చువల్లీ నాకు చాలా భయాలు ఉన్నాయిరా. ఎందుకంటే ఇంట్లో నీ సపరేట్ ఉన్నప్పుడే భయం వస్తుంటారా. పాపరా మా అమ్మ అని తిట్టేసి ఆమె పాప క్లీన్ చేసుకుంటే తెలుసా. ఇక్కడ ఉండి నీ కథలంటే వెళ్ళలేను. ఇప్పటికే టైం అయింది, నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను. అది మాత్రమే కాకుండా మా ఇంట్లో తెలిసిన వాళ్ళు ఒకళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేను వస్తాను. నీ కాళ్ళే పడతాను రా. దయచేసి ఇంటికి వెళ్తాను మధ్య చెప్పమాక చెప్పేశాను. కూర్చోరా, ముందు కూర్చోమంటున్నానా? కూర్చో. నువ్వు ఏం చెప్పినా చేస్తాను, కానీ ఇంటికి మాత్రం వెళ్ళమాక, అర్థమవుతుందా? రేయ్ నువ్వు నాకంటే పిరికోళ్ళ ఉన్నావురా. అది మాత్రమే కాకుండా నాకంటే బిల్డప్ ఎక్కిస్తున్నావు. దాంట్లో ఏంటి ఇప్పుడు నీకు? ఏదో నాకున్న బాడీని చూపించి అలా ఎలా బయటిరించి పని చేయించుకుందాం అనుకున్నా. ఏముంది ఇందులో? ఆయన చెత్తదో సీఈఓ నీ కాలంతా పట్టుకులా చేస్తాడు. అదే నా చిరాకుంది నాకు. చూసావా చివరికి నీ కుక్క బుద్ధి చూపించావు కదా. లేదు జీ, ఏంటంటే చిరాకులో నిజం చెప్పేస్తాను అంతే. సరే నీ పని చూసుకో. ఇక్కడ అన్ని పనులు ముగించుకొని ట్రాఫిక్ తప్పించుకొని ఇంటికి వెళ్ళేసరికే ముగిసిపోతుంది. నువ్వు దేనికి భయపడమాకరా. జస్ట్ వెయిట్ అండ్ సీ. ఒక హాఫ్ అన్ అవర్ లో నా పని త్వరగా ముగించేస్తాను రా. హాఫ్ అన్ అవరా? ముందు 5 నిమిషాలు అన్నా, తర్వాత 10 నిమిషాలు అన్నా, ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అంటున్నావా? నీ మాటలన్నీ వింటూ నేను ఎక్కడ ఉండలేను రా. నేను బయలుదేరుతున్నాను. ప్లీజ్ జీ, ఒక 10 నిమిషాలు జీ, నా పని నేను త్వరగా ముగించేస్తా. వెళ్ళేటప్పుడు కూడా నీకు పచ్చిమిరకాయ బజ్జీ అంటే ఇష్టం కదా, అది నేను కొనిస్తారా? ఓ ఇప్పుడు మాత్రం మిత్రుడానా? పాడతా గిడతా అని ఎంత ఆడుకున్నావు? ఏయ్ ముందు పని చూడరా, త్వరగా కానీరా. ఏంటి చూస్తున్నా? సరేరా. అక్కడేంట్రా గుర్రం చూస్తున్నా? పని చూడరా. వీడి కోసం నేను వెయిట్ చేయాలంట. మంచి పని. వీడి వల్ల నా పని అంతా వేస్ట్ అవుతుంది. ఏంట్రా వారగా చూస్తున్నావు? ముందు పని చూడరా. జీ, ఏంటి ప్రేమ పుస్తకం చదువుతున్నావా? ఇది ఏ పక్క అయితే నీకేంటి? ముందు నీ పని నువ్వు చూడరా. నీ టైం మాట్లాడు. నాకు టైం రాకుండా పోతుందా ఏంటి? ఏమంటా? ఆఫీస్ విషయాలు నాకెందుకని చెప్పాను. పార్సార్ది ఏదో బుక్ ని అలా పడిపిడి చదువుతున్నావు. అలా ఏం చదువుతున్నావు? రే పిచ్చాడా, ఇదంతా చెబితే అర్థం కాదు. ఇంకేంటి అది మరి? ఓ పార్సార్దే జాతకం బుక్కారా చదువుతున్నావు? ముందు పనిచేయడు రా. న్యాయమారా నువ్వు చేసేది? అసలు నువ్వు చేస్తున్న పనికి నువ్వు చదువుతున్న పుస్తకానికి ఏవైనా కొంచెం సంబంధం ఉందారా? అవును, ఈ కాలంలో కూడా ఇవన్నీ నమ్ముతున్నావురా నువ్వు? ఇలా చూడు విజయ్, కొన్ని విషయాలు మనం నమ్మే తీరాలి, అలాగే కొన్ని విషయాలు నేర్చుకునే తీరాలి. ఏంట్రేడు బుర్ర తినేస్తున్నాడు. మనం ఇప్పుడు ఫారిన్ కంపెనీలోనే కదా పనిచేస్తున్నాం, కానీ మనం ఉంటుంది భారత్ లో, ఐ మీన్ ఇండియాలో. అలా ఉన్నప్పుడు ఇక్కడ జాతి, మతం, కులం, ఆచారం, విచారం, సంప్రదాయాల మీద నమ్మకం ఉండాలరా. వీటన్నిటినీ చాలా కాలం నుంచి నమ్ముతూనే వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనే మన జీవితం సాగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? మన ఇండియన్స్ ఎంతో మంది మెడలో యంత్రం, చేతికి తాయెత్తు. నువ్వు అబ్జర్వ్ చేసాడు. అది మాత్రమే కాకుండా మన సాఫ్ట్వేర్ కంపెనీ ఎంప్లాయీస్ అంతా పొద్దున్నే లేచి టీవీ ఆన్ చేసుకుని అందులో జాతకాలు, రాశిఫలాలు అన్ని చూసుకొని ఆ తర్వాత కదా ఆఫీస్కి వస్తున్నారు. నోరు మూసుకుని ఊరికే ఉండరా. ఈ జాతకాలు దీని గురించి అంతా నాతో మాట్లాడుతురా. ప్రజల్ని పిచ్చోలు చేసి దాంట్లో డబ్బులు సంపాదించి జీవితాన్ని గడుపుతున్నారు వాళ్ళు. ఎందుకు? మన గవర్నమెంట్ నడుపుతున్నారు కదా పొలిటీషియన్స్, వాళ్లే దీన్ని నమ్ముతున్నారు. ఏం చేస్తాం? మళ్ళీ టీవీ ఛానల్స్ వాళ్ళు దాన్ని కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. ఎరా దాన్ని చూసే ప్రజలు ఏమారకుండా మరి ఏం చేస్తారా? రేయ్ ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? పని చూస్తావా? అయిపోతుందిరా.
పని అయ్యేలాగా తెలియట్లేదే